పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి పిఏ చంద్రనాథ్ రథ్ హత్య కేసు సిబిఐకి బదిలీ అయింది. కేసు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగిస్తూ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చంద్రనాథ్ హత్య కేసు దర్యాప్తుకు డీఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో 7 సభ్యులతో కూడిన సిట్ను ఏర్పాటు చేసింది సిబిఐ. మే 6న ఉత్తర 24 పరగనాల జిల్లాలో మధ్యం గ్రామంలో చంద్రనాథ్ దారుణ హత్యకు గురయ్యారు. కొందరు ఆయన్ను బైక్ పై వెంబడించి కాల్చి చంపేశారు. భవానీపూర్లో సువేందు విజయానికి కీలకంగా వ్యవహరించారు చంద్రనాథ్. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన షూటర్ సహా 3 పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి పిఏ చంద్రనాథ్ రథ్ హత్య కేసు సిబిఐకి బదిలీ అయింది. కేసు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగిస్తూ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చంద్రనాథ్ హత్య కేసు దర్యాప్తుకు డీఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో 7 సభ్యులతో కూడిన సిట్ను ఏర్పాటు చేసింది సిబిఐ. మే 6న ఉత్తర 24 పరగనాల జిల్లాలో మధ్యం గ్రామంలో చంద్రనాథ్ దారుణ హత్యకు గురయ్యారు. కొందరు ఆయన్ను బైక్ పై వెంబడించి కాల్చి చంపేశారు. భవానీపూర్లో సువేందు విజయానికి కీలకంగా వ్యవహరించారు చంద్రనాథ్. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన షూటర్ సహా 3 పోలీసులు అరెస్ట్ చేశారు.